గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా భాగవత మహాపురాణం చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం 8 స్కందాలు పూర్తి చేసి 9వ స్కందాన్ని 5 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 6వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణ దేవాశిష్టాయ నమో నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం త్యక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామి ఈశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. పురంజయస్య పుత్రో భూదనేనాస్తత్సుతః పృథు విశ్వరంధిస్తతశ్చంద్రో యువనాస్య తత్సుతః. శాభస్తత్సుతో येन శాభస్తి నిర్మమే పురీ బృహదస్వస్తు శావస్థిత తతః కువలయాశ్వకః. యః ప్రియార్థముతంగస్య దుందూనామాసురాంబరీ సుతానామేకవంశశ్చ సహస్రైరహనద్రుత దుందుమార ఇతి ఖ్యాత తత్సుతాస్తే చ జజ్వలుః దుందోర్ముఖాగ్నినా సర్వే త్రయ ఏవావశేషితాః. పురంజయుడి కొడుకు పేరు అనేనసుడు. అతడి కొడుకు పేరు పృథు చక్రవర్తి. అతడి కుమారుడు విశ్వరంధి. ఆయన పుత్రుడు చంద్రుడు. ఈ చంద్రుడి కొడుకు యువనాశ్వుడు. అతని పుత్రుడు శాబస్తుడు. అతడి శాబస్తి నగరాన్ని నిర్మించాడు. శాబస్తుని కొడుకు పేరు బృహదస్యుడు. అతని సుతుడు కువలాశ్వకుడు. అతడు మంచి బలశాలి. ఈ కువలయాశ్వకుడు ఉత్తంకమునికి ప్రీతిని కూర్చడం కోసం తనది 21,000 కుమారులతో కూడి దుందుహు అనే రాక్షసుని హతమార్చాడు. అందువల్ల ఆ కువలయాశ్వకుడికి దుందుమారుడు అనే పేరు వచ్చింది. దుందుహు యొక్క ముఖాగ్ని దాటికి కువలయాశ్వకుని కుమారుల్లో 3 తప్ప తక్కిన వారందరూ కూడా దగ్ధమైపోయారు. దృఢాశ్వ కపిలాశ్వశ్చ భద్రాశ్వ ఇది భారత దృఢాశ్వ పుత్రో హర్యశ్వో నికుంభస్తత్సుతః స్మృతః. పరీక్షణ్ మహారాజా, కువలయాశ్వకుని పుత్రుల్లో మిగిలిన 3 దృఢాశ్వుడు, కపిలాశ్వుడు, భద్రాశ్వుడు అనేవారు. మరి వాళ్లలో పెద్ద కుమారుడైన దృఢాశ్వుడు పుత్రుడి పేరు హర్యశ్వుడు. అతని కొడుకు పేరు నికుంభుడు. బర్హణాశ్వో నికుంభశ్చ కృశాశ్వోదస్య శానయత్ యువనాశ్వో భవత్తస్య సోనపచ్చో వరంగతః. భార్యాశతేన నిర్భిన్నా ఋషయోస్య కృపాళవః ఇష్టింస్మ వర్తయాం చక్రుర్ ఐంద్రీంతే సుసమాహిత. నికుంభుడి కొడుకు పేరు బర్హణాశ్వుడు. అతని కొడుకు పేరు కృశాశ్వుడు. ఇతని కుమారుడు శానజిత్తు. ఇతని సుతుడు యువనాశ్వుడు. ఇతడు సంతానహీనుడు అవటం వల్ల దిక్కుతురై తన 100 మంది భార్యలతో కూడి వనానికి వెళ్ళిపోయాడు. దయాళువులైన అక్కడ ఉన్న ఋషులు అతనికి సంతాన ప్రాప్తి కోసం ఆ యువనాశ్వునిచే ఇంద్రునకు సంబంధించిన పుత్రకామేష్టి యజ్ఞాన్ని నిర్వహింపచేశారు. రాజా యజ్ఞ సదనం ప్రవిష్టో నిశితరిషిత దృష్ట్వా సేనాన్ విప్రాంస్థాన్ పపౌ మంత్రజలం స్వయం. అప్పుడు ఆ రాజు ఆ యజ్ఞం చేసేటప్పుడు ఏం చేశాడయ్యా అంటే, విప్రులందరూ కూడా పగలంతా యజ్ఞం చేసి రాత్రి గాఢ నిద్రలో మునిగి ఉన్నారట. ఈయనకి దాహం అయిందిట. అయితే మంత్రజలం అక్కడ ఏదైతే ఉందో, అంటే కలశాలు పెడతారు కదా, ఆ నీళ్ళు తాగేశాట ఆ రాజు. పరీక్షణ్ మహారాజా చెప్తున్నాడు, ఉత్తితాస్తే నిశామ్యాధాద్యుతకం కలశం ప్రభో వపుచ్చగస్య కర్మేదం పీతం పుంసవన జలం రాజ్ఞాపీఠం విధిత్వాత ఈశ్వర ప్రహితేన తే ఈశ్వరాయ సమశ్చక్రుర్ అహో దైవబలం దైవబలం బలం. ఋషులు ప్రాతకాలంలో మేల్కొన్నారు. కలశంలో మంత్రజలం లేకుండటం చూశారు. పుత్రప్రాప్తి కోసం మంత్రపూతమైన జలం
ఎవరు తాగారు అని ప్రశ్నించారు. తర్వాత తెలిసింది వాళ్ళకి రాజే ఆ జలాన్ని తాగాడు అని. ఎంత ఆశ్చర్యం! దైవ సంకల్పం చాలా బలీయమైనది. మనుష్య శక్తి దేనికి కొరకాదు అని వాళ్ళు పలుకుతూ పరమేశ్వరుడికి నమస్కారం చేశారు. ఆ తర్వాత తతః కాల ఉపావృత్తే కుక్షి నిర్భిత్య దక్షిణం యువనాశ్చ తనయశ్చక్రవర్తీయ జజానః కంధాశ్చతి కుమారోయం స్తన్యం రోరూయతే భృజం మాంధాతా వత్సమారోధీర్ ఇతీంద్రో దేశినీమదాత్ నమమార పితా తస్య విప్రదేవ ప్రసాదితః యువనాశ్చోద తత్రైవ తపసా సిద్ధిమన్వగాత్. కొంతకాలం తర్వాత ఈ యువనాశ్వరుడికి లోపల ఆ నీరు కలస నీరు తాగటం వల్ల దేనికోసం చేస్తున్నారు? పుత్రకామేష్టి యాగం. ఆ మంత్రజలం కలస జలం తాగటం వల్ల ఈ రాజుకే కడుపు వచ్చింది. వచ్చి ఆయన కుడి భాగాన్ని చీల్చుకొని బిడ్డ బయటకు వచ్చాడు. అప్పుడు ముళ్ళు ఏడుస్తున్నట్ట వాడు పిల్లవాడు. అప్పుడు ఎవరు పాలిస్తారా అని అనుకుంటూ ఉంటే సాక్షాత్తు ఇంద్రుడే దిగి వచ్చి మాంధాత అన్నట్ట, నేను ఇస్తాను పాలు. చూడండి దైవ నిర్ణయం ఎలా ఉంటుంది. ఆ సురపతి ఇంద్రుడు దేవేంద్రుడిగా దేవతలకు పతి కదా. ఆ సురపతి అమృత ప్రదాయిని అయిన తన చూపుడు వేలుని ఆ శిశువు నీటిలో పెట్టాట. అయితే గర్భ విచ్ఛిత్తి కలిగి బయటికి వచ్చినా కూడా కొడుకు ఆయన చనిపోలేదు. ఎవరు? తండ్రి యువనాసు. తర్వాత ఆయన అక్కడే తపస్సు చేసుకొని సిద్ధి పొందాడు తండ్రి. పిల్లవాడు ఇలా పుట్టాడు. ఎవరు పుట్టారు? ఇక్కడ మాంధాత పుట్టాడు. ఆయన పేరు మాంధాత సిద్ధమైంది. త్రసద్ధశ్చురితేంద్రోంగ విదతే నామయస్య వయ్యస్మాత్ర సంతి యుద్విఘ్నో దస్యవో రావణాదయ. పరీక్ష మహారాజా ఆ మాంధాత పెరిగి పెద్దవాడైన తర్వాత ఇతని పరాక్రమానికి రావణాది దుష్టులు కూడా భయపడుతూ ఉండేవారు. అందువల్ల ఇంద్రుడు ఈయనకి త్రసద్ధస్యుడు అని పేరు పెట్టాడు. యువనాశ్వుని కుమారుడైన మాంధాత తన శక్తి సామర్థ్యాల చేత 7 ద్వీపాలతో కూడిన భూమండలానికి చక్రవర్తి అయ్యాడు. భగవంతుడి యొక్క తేజ ప్రభావాన్ని అతడు ఎదురులేని మహావీరుడై భగవంతుడి యొక్క తేజస్ ప్రభావం చేత మహారాజు బ్రహ్మాండంగా పరిపాలించాడు రాజ్యాన్ని చక్కగా. ఎవరు? మాంధాత. వరుసలో మాంధాత పేరు చదువుతూ ఉంటాం. ఎప్పుడు చదువుతూ ఉంటామని చెప్పండి? రాముడి యొక్క పూర్వీకులే వీళ్ళు. కృష్ణార్పణమస్తు. రేపు మనం 6వ భాగాన్ని చెప్పుకున్నాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. చేకోరా హారతి దిగో సద్గురునాథ దేవ సాయినాథ. పాంచభౌతిక తత్వము